పాఠకులకి, శ్రోతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మేడం మన మైత్రికి ఇలా రాశారు. అమ్మా, నాకిద్దరు ఆడపిల్లలు. నేను ఎంఎస్సీ చేశాను. నా భర్త ఎంబీఏ. నా పిల్లలు 10 సంవత్సరాలలోపు వాళ్ళు. నా భర్త నాకు నరకం చూపిస్తున్నాడు. పిల్లల వల్ల నేను ఈ టార్చర్ భరిస్తున్నాను. చిన్న చిన్న విషయాలకు నా ముందు మా అమ్మని, నాన్నని చాలా అసహ్యంగా తిడతాడు. నీ కుటుంబం ఇట్లాంటిదని చెప్పలేని మాటలు అంటాడు. మేము ఎప్పుడు పోట్లాడుకున్నా ఎప్పటికో పాత విషయాల దగ్గరికి తీసుకొస్తాడు. అసలు ఇప్పుడు జరుగుతున్న విషయాలను వదిలేస్తాడు. 9 నెలల కడుపుతూ ఉండగా ఏదో బొమ్మతో నా తలకాయ పగలగొట్టాడు. నా కన్ను పోయినంత పని అయింది. నేను అతని జీతం లేకుండా బతకగలను మేడం. కానీ నేను కోపం వచ్చి పుట్టింటికి వెళ్ళగానే అక్కడికి వచ్చి రచ్చ చేసి రోడ్డు మీద నిలబడి గట్టిగా అరిచి తల స్తంభానికి కొట్టుకుని నేను సరే ఇంటికి పోదాను రండి అనేదాకా గగ్గోలు చేస్తాడు. నా అవసరాలు చూడడు. నా ఇష్టాలతో పని లేదు. నా పిల్లల ఎదురుగుండా నన్ను కొడతాడు. కానీ తమాషాగా పిల్లల్ని మటుకు బాగా దగ్గరికి తీస్తాడు. అతని ఇంట్లో గైడెన్స్ ఇచ్చే పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అతని తోబుట్టువులు నలుగురు పెళ్ళిళ్ళు చేసుకుని డైవర్స్ అయిన వాళ్ళే. ఇతన్ని ఎలా మార్చాలి? అసలు నా జీవితంలో శాంతి ఉందా? చచ్చిపోదాం అనిపిస్తుంది మేడం. కానీ పిల్లల ముఖం చూసి ఆగుతున్నాను. ఏం చేయాలి చెప్పండి? దీనికి మైత్రి జవాబు. మీ బాధను మాకు అర్థమైంది. మీ భార్యాభర్తలు ఇద్దరు విద్యావంతులైనా మీ జీవితంలో సంస్కారం వెతుక్కోవాల్సి వస్తుంది. మీలాంటి ఎందరో మంచి అమ్మాయిలు పరువు, ప్రతిష్ట, పిల్లలు ఉన్నారు కదా. అమ్మా నాన్న ఈ సంసార విచ్ఛేదం అనే షాక్ భరించలేరు. ఇట్లాంటి చాలా కారణాల వల్ల చిత్రహింసలు పడుతూనే ఈ పెళ్ళిళ్ళు ఉంటున్నారు. మ్యారేజ్ కౌన్సిలింగ్లో కూడా చాలా ఎక్కువసార్లు ప్రతి మగవాడు కొంచెం మాట రాగానే ఆడపిల్ల పుట్టింటి వాళ్ళని అసహ్యంగా తిట్టడం ప్రారంభిస్తాడు. ఇది మామూలు లక్షణం కాదు. అసలు రిలేషన్షిప్స్, మనుషుల మీద నమ్మకం, గౌరవం లేకుండా పెరిగిన విధానం వల్ల వచ్చిన దౌర్భాగ్యమైన విషయం ఇది. సొసైటీ నేర్పించే మేనర్స్తో వీళ్ళు మామూలుగా బయటపడరు. కానీ ఏ చిన్న ఒత్తిడి వచ్చినా మళ్ళీ అనాగరికమైన భాష, వీళ్ళ అపనమ్మకాలు, హింస పెట్టే ప్రవృత్తి బయటకు వస్తాయి. ఆడపిల్లలు ఈ అసహ్యకరమైన భాష, ఈ మురికి భాష, తను ప్రేమించే వాళ్ళని అవమర్యాద చేస్తే భరించలేరు అన్నది వీళ్ళ ట్రంప్ కార్డు. కానీ మీరు కాంప్రమైజ్ అవుతున్నాను, అన్నీ భరిస్తున్నాను, మంచిగా సహనంగా ఉంటున్నాను అనుకుంటున్నారు. కానీ మీ పిల్లలు ఈ వాతావరణంలో పెరిగితే వచ్చే దుష్ప్రభావం ఏంటి? ఎలా తయారవుతారు? ఏ వాల్యూ సిస్టమ్ని గౌరవిస్తారు? దీని గురించి కొంచెం ఆలోచించండి. రేపు వీళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో బతకడం చేతగాని వారికన్నా మీ పిల్లలు తయారవ్వచ్చు. లేదా అబ్యూజర్స్ అంటే హింసాత్మక ప్రవృత్తి కలవాళ్ళైనా అవ్వచ్చు. మీ వారి ఎక్సెంట్రిక్ ప్రవర్తనకు కారణం చాలా భయంకరమైన ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. మీరు, మీ కుటుంబం, వారి సంస్కారం ఇది అతనిలో ఏదో తనకి లేనిది ఆ విషయం గుర్తుకొచ్చి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సృష్టించి మేకపోతు గాంభీర్యంతో అథారిటీ చేస్తూ, హింసిస్తూ, ఆనందిస్తూ ఉండుండొచ్చు. అతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే మీకు అతను ఇలా అవ్వడానికి కారణాలు చాలా అర్థమవుతాయి. ఈ మనిషిని మీరు డైవర్స్ చేసి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే అది వేరే విషయం. కానీ అతనితోనే ఉండాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి అతన్ని మంచిగా ఎందుకు ఇలా తయారయ్యాడు అని ఆలోచించండి. అతనికి మెడికల్ చెకప్ అవసరం. ఒకవేళ డాక్టర్ దగ్గరికి రాను అంటే అతని లక్షణాలన్నీ చెప్పి హోమియోపతి మందు తీసుకొచ్చి వాడండి. ఇలా ఎమోషనల్ అయిపోతే బీపీ ఏదైనా ఎక్కువై మీకే ఏదైనా అటాక్ రావచ్చు. వ్యాధి అనగానే క్యాన్సరో, టీబీయో, ఎయిడ్సో అవ్వక్కర్లేదండి. కనబడిన ఎమోషనల్ ఇల్నెస్ చాలా డ్యామేజెస్ చేస్తుంది. అతను ఎప్పుడు మారుతాడా అని ముడుపులు కట్టుకుని ఎదురు చూస్తూ కూర్చుంటే మీ జీవితం పూర్తిగా అయిపోతుంది. ఇలా జీవితాలు ముడుపులు కట్టేసిన ఆడవాళ్ళు వాళ్ళకు వాళ్ళే ఆత్మద్రోహం చేసుకుని ఏ తృప్తి లేకుండా వెళ్ళిపోతారు. దీనివల్ల సొసైటీకి కానీ, మీ ఫ్యామిలీకి కానీ, మీ పిల్లలకి కానీ, మీ భర్తకు కానీ ఏమీ లాభం లేదు. మరి ఎవరి కోసం ఈ నిరర్థకమైన త్యాగం? మీరు ముందు మారండి. ఈ టెన్షన్కి మీరు రోగిష్టిగా మారారంటే మీ పిల్లల కష్టాలు ఊహించుకోండి. వాళ్ళ బాధలు, మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి, ఇవన్నీ ఆలోచించుకోండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, ఐఎమ్ డివైన్లీ ప్రొటెక్టెడ్ అండ్ గైడెడ్. పై అఫర్మేషన్ మంత్రంలాగా రోజుకి 100 సార్లు, 200 సార్లైనా చెప్పుకుంటూనే ఉండండి. ఈ మెసేజ్ చాలా లోతుగా మీ సబ్కాన్షియస్ని ప్రభావితం చేయాలి. ఆ తర్వాత
మీలో మీ ఆలోచనలో మీరు సమస్యలను ఎదుర్కొనే విధానంలో చాలా మార్పు వస్తుంది, ధైర్యం వస్తుంది. మీ ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం, పాజిటివ్ థింకింగ్ మరీ ముఖ్యం. రోజు మీరు మాట్లాడే మాటల్ని, మీ ఆలోచనలని ఒకసారి చెక్ చేసుకోండి. మీ మీద మీకు జాలి, పరనింద ఎక్కువగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఎన్ని అఫర్మేషన్స్ చేసినా ఆలోచన, మాట నెగటివ్గా ఉంటే మైనస్లు ఎక్కువై ప్లస్లు తగ్గిపోతాయి. మీరు మారడం ప్రారంభం కాగానే మిమ్మల్ని, మీ ఆత్మస్థైర్యాన్ని చూసి మీ పిల్లలు గర్వపడేట్టుగా మీరు తయారవ్వాలి. మీరే తల్లిదండ్రికి, అన్నలకి మీ మీద జాలి కన్నా గౌరవంతో కూడిన ప్రేమ పెరగాలి. మా అమ్మాయి గొప్పగా ఆలోచించగలదు, సమస్యల్ని చక్కగా పరిష్కరించుకోగలదు అన్న ధైర్యం మీరు మీ కుటుంబానికి కానుకగా ఇవ్వగలగాలి. ఆల్ ది బెస్ట్. ఈమెకు నేను ఈమెయిల్ సమాధానం పంపించాను. చాలా థ్యాంక్స్ మేడం, మీరు చెప్పినట్లే ఆచరిస్తున్నాను, నాలో చాలా మార్పు వస్తుందని ఒకసారి జవాబు ఇచ్చారు. వీరి కోసం మైత్రి తరఫున మనందరం ప్రార్థనలు పంపిద్దాం. ఎందుకంటే ఎంతో కష్టంలో, దుర్భరమైన పరిస్థితుల్లో కూడా ఏదో ఒక మార్పు రాకపోదా అన్న ఆశావాదంతో ఏం చేయాలా అని కన్స్ట్రక్టివ్గా ఆలోచించే వారికి ఈమె లాంటి వాళ్ళు ఆశాకిరణాలు. కారణం, ఈమెలాగే కష్టపడే వాళ్ళు చాలామంది కుమిలిపోతూ సెల్ఫ్ పిటీతో హిస్టరికల్గా అయిపోయి ఇంట్లో అందరికీ నరకం చూపిస్తూ ఉంటారు. కొంచెం సుఖంగా ఉన్నా, ఎవరు కనబడ్డా అసూయపడుతూ వాళ్ళ మీద నిందలేస్తూ తమ మీద తమకు గౌరవం లేకుండా చేసుకుని కుటుంబానికి శిక్షలాగా తయారైపోతారు. ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళ భర్తలు ఎంత అబ్యూజర్సో ఒక రకంగా వీళ్ళు కూడా సంసారానికి, పుట్టింటి వాళ్ళకి మరొక రకమైన అబ్యూజర్స్ అయిపోతూ ఉంటారు. వీళ్ళ పిల్లలు వాళ్ళ ప్రతి కష్టానికి ప్రపంచాన్నంతా శిక్షించాలి అన్న మెంటాలిటీతో పెరుగుతారు. అందులోంచి బయటపడాలి అని ఈమెలాగా ఆలోచిస్తున్న వారందరి కోసం మనం ప్రార్థన చేయడం చాలా అవసరం. మీ సమస్యలు, ప్రశ్నలు reachgigi@gmail.com ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలంధర్ గారి బుక్స్ కోసం కాంటాక్ట్ చేయవలసిన అడ్రస్